ఆ తపన వల్ల మీరు అందరూ కూడాను శ్రద్ధగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. నేర్పించే వాళ్ళు కూడాను శ్రద్ధగా నేర్పిస్తున్నారు. నేర్చుకునే వాళ్ళకి అంతకంటే ఎక్కువ శ్రద్ధ ఉంటేనే సాధ్యమయ్యేది. నేర్చుకునే వాళ్ళకి స్టూడెంట్స్ ఎక్కువ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్ల 4వ అధ్యాయంలో చెప్తారు కదా భగవంతుడు. మనకు శ్రద్ధ ఉంటేనే అయ్యవారికి ఏం ఉపయోగం లే, ఆయనకేమి చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటే. అయ్యవారికి తన జీతం వస్తుంది, తను చేసుకునే సాధన తను చేసుకుంటూ ఉంటాడు. పిల్లలు విద్యార్థులైన వాళ్ళు శ్రద్ధగా ఉంటే బాగా నేర్చుకోవాలా, ఇంకా చెప్పించుకోవాలా. సార్ నాకు అది చెప్పాను సార్, నాకు ఇది చెప్పాను సార్, అది రాదు సార్, చెప్పాను సార్ అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే బా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు ఇల్లు, ఇంకా బాగా చెప్పిద్దాము అని అయ్యేవారు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలు పట్టి పట్టినట్టుగా ఉన్నారనుకోండి, ఎంత చెప్పినా వినకుండా ఎట్లంటే అట్లా వాళ్ళ కొద్ది వాళ్ళ ఇల్లు చదవకుండా చెప్పిన వర్క్ చేయకుండా ఉన్నారనుకోండి, అయ్యే వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళ తలకాయ ప్యూర్గా ఎంతగా ఉంటుంది, వీళ్ళతో ఉండడం కంటే ఏదోలే నా జీతం నాకు వస్తుంది, హ్యాపీగా నేను చేసుకుని ఉందాంలే అనుకుంటారు. ఇకపోతే స్టూడెంట్స్ అనే వాళ్ళు షార్ప్ గా ఉంటే అయ్యేవారు కూడా షార్ప్ అవుతాడు. స్టూడెంట్స్ షార్ప్ గా ఉంటే అయ్యేవారు షార్ప్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉన్నారు, మనం ఇంకొద్దిగా యాక్టివ్ గా ఉండాలా, మనం ఇంకొద్దిగా షార్ప్ గా ఉండాలా, ఇంకా బాగా నేర్చుకోవాలా, మేము కూడా బాగా తయారు కావాలని చెప్పేసి ఎక్కడి నుంచి ఎట్లా అడుగుతారో శిష్యులు, భయం వేస్తుంది అయ్యేవారు కూడా. అందువల్ల వాళ్ళు ఇంకా షార్ప్ గా తయారవుతారు. అది పరస్పరము శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. మీరందరూ కూడా శిష్యులు గొప్ప వాళ్ళుగా ఉన్నారు కాబట్టి, ఉత్తములుగా ఉన్నారు కాబట్టి, మంచి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి, భక్తి పరులుగా ఉన్నారు కాబట్టి, సాధనా పరులుగా ఉన్నారు కాబట్టి, శక్తివంతులుగా ఉన్నారు కాబట్టి, శ్రద్ధావంతులుగా ఉన్నారు కాబట్టి, జ్ఞాన సముపార్జనాభిలాషులుగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగుతుంది, తొందరగా పూర్తి కాబోతోంది. చాలా సంతోషమైనటువంటి విషయము. ఇంతమంది ఒకే త్రాటి మీద ఏ గూటి పక్షులో ఎక్కడికెక్కడో ఈ భగవద్గీత చెట్టు నీడ కిందికి వచ్చి అందరూ కూడా చక్కగా మీరు భగవద్గీతను పారాయణ చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, అభ్యాసం చేస్తున్నారు. ఏకాదశి కూడాను మీరు భగవద్గీత 18 అధ్యాయాలు చదువుతున్నారని చెప్తున్నారు సుధాశ్రీమీరం గారు. చాలా సంతోషం, అందరికీ ధన్యవాదాలు. అంతా మా గురువు గారి ఆశీర్వాదం. గురువు గారు అది మీ సంస్కారం స్వాములు, మీ సంస్కారం, మీలో ఉండే గొప్ప సంస్కారం అది. మీరు మాతాజీకి బాగా చక్కగా నేర్పించి తీర్చిదిద్దినారు, ఆమె ద్వారా మేము నేర్చుకోగలుగుతున్నాం. మీరందరి ఆశీర్వాదాలు కూడా మా గురువు గారు మీకు ఇస్తున్నారు కాబట్టి గురువు గారు, అందుకు మీ నుంచి జ్ఞానము, మా మేడం నుంచి మాకు జ్ఞానం అందుతోంది. భగవంతుని ఆశీర్వాదంతో అన్ని అనుకూలమైనాయి. ఆ గురువు గారు సమకూరవు. ఇటువంటి అనుకూల పరిస్థితులు లభించడం కూడా ఒక అదృష్టం, భగవంతుని ఆశీర్వాదం. మా గురువు గారు ఓపిక మాకు తప్పుకున్నట్టు కూడా చూపిస్తున్నారు. గురువు గారు అడిగిన ప్రతిసారి చూపిస్తున్నారు. సంతోషం. భగవంతుని ఆశీర్వాదము బాగుంది. అలాగే నేర్పించే వాళ్ళు శ్రద్ధగా నేర్పిస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు అంతకంటే శ్రద్ధగా ఉన్నారు. సమయము అందరికి అనుగుణంగా అక్కడ రెడీగా అనుకూలమైంది. టైం అనేది కూడాను ఈ శోభకృతు నామ సంవత్సరం అనేది మీకు బాగా కలిసి వచ్చింది. శోభకృతు నామ సంవత్సరం శోభాయమానంగా భగవద్గీతకు నేర్చుకోవడానికి మీకు అనుకూలం చేస్తుంది. ఆ కాలదేవతకు ప్రణామాలు. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు చాలా డెడికేషన్ గా ఉంటారు సార్. అదే నేను చెప్పినప్పుడు అది తూచా తప్పకుండా చేయడము, ఏదైనా ఎక్కడో ఉన్నప్పటికీ ఎంతో ఏకాగ్రతతో మీరు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, ఎదురుముఖంగా లేకున్నప్పటికీ, ముఖాముఖి చెప్పకపోయినప్పటికీ, కేవలము ఆన్లైన్ లో అనంత
కొంత దూరంలో ఉండి కూడాను చెప్పిన మాటను గ్రాప్స్ చేసుకొని గ్రహించుకొని మీరు చక్కగా ఫాలో కావడం అనేది మీలో ఉండే సంస్కారానికి ప్రతీక. మీలో ఉండే మంచి సంస్కారానికి, మంచి మనస్సుకి, మంచి హృదయానికి ప్రణామాలు. నేను ఈ బ్యాచ్ కి నిజంగా నాకు ఒక మంచి మెమొరీ సార్. వీళ్ళైతే నాకు మంచి అనుభవం అనేది వీళ్ళ నుండి వచ్చింది. చాలా డెడికేషన్ పీపుల్, మంచి బ్యాచ్ దొరికింది. ఫస్ట్ బ్యాచ్ చాలా మంచి బ్యాచ్ దొరికింది సార్. అందుకు నేను భగవంతుని కూడా ఎప్పుడు కృతజ్ఞరాలనే ఉంటాను. నాకు అంత మంచి బ్యాచ్ ని ఇచ్చినాడు. మాట విని నేను చెప్పినట్టు నేను ఏ దారి చూపిస్తే ఆ దారిలో, ఎలా చెప్పేలా వింటూ, ఇలా చెయ్యండి అంటే అలా చేస్తూ, ఎంత బాగా నాకు అనుకూలం అనేది ఎంత బాగా చేస్తారు సార్. వీళ్ళంతా అంతే సార్. నేను రాకపోయినా ఆ రోజు శ్లోకాలు చెప్పుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని, నేను రాకపోయినా ఈ రోజు క్లాస్ లేదన్నా కూడా ఆ రోజు క్లాస్ పెట్టుకొని నేను చెప్పిన శ్లోకాలని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని, మళ్ళీ నేను అది చెప్పిన తర్వాత దాన్ని ఇంకా అర్ధ గంట ముందే క్లాస్ లింక్ పెట్టుకొని అర్ధ గంట ముందే వాళ్ళు మళ్ళీ చెప్పుకొని అలాగా ప్రాక్టీస్ చేస్తూ చాలా బాగా భగవద్గీతను బాగా నేర్చుకున్నారు సార్ అందరూ. పారాయణం, ప్రతి పారాయణంకి కూడా చాలా అంటే వాళ్ళే, నేనేం చెప్పలేదు, ఇంకా చెప్పని శ్లోకాలు కూడా 15 వస్తాయి. వాటిని ముందే బాగా చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని తప్పులు లేకుండా చదవడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఎంత బాగా చేస్తారో సార్. అసలు పారాయణం అయితే ఎంత పద్ధతిగా ఎంత ఇదిగా పోతుందో చాలా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాచ్ భగవద్గీతతోనే పూర్తి కాకుండా మళ్ళీ దుర్గా సప్తశతిని కూడా కొనసాగించాలని నేను విన్నపిస్తున్నాను. భగవద్గీతతో సమానమైనటువంటిది, భగవద్గీత లాగే ఎక్కువ శక్తివంతమైనటువంటిది, కోరిన కోరికలు నెరవేర్చేటువంటిది, అశాంతిని దూరం చేసేటువంటిది, వరాలను ప్రసాదించేటువంటిది దుర్గా సప్తశతి. దాన్ని కూడాను 13 అధ్యాయాలు ఉంటుంది. దుర్గా సప్తశతిలో కూడా 700 మంత్రాలు ఉంటాయి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే దుర్గా సప్తశతిలో వాళ్ళ చెల్లెలదే కదా, ఇది అన్నయ్య అయితే అది చెల్లెలదే. అన్న చెల్లెలు ఇద్దరు కూడాను శక్తివంతులే. ఒకరు పూర్ణ జ్ఞానులైతే ఒకరు మాయా స్వరూపులు. వాళ్ళిద్దరు ఉంటేనే సృష్టి కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి మాయాతీత శక్తులు రావాలంటే, మాయను జయించాలంటే అమ్మవారికి ఆశీర్వాదం ఉండాల్సిందే. అందువల్ల దుర్గా సప్తశతి మాతను కూడా మీరు ఆదరించండి, ఆచరించండి, సాధన చేయండి, పారాయణ చేయండి. అందులో కూడా 700 మంత్రాలు ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటిది. మనలో ఉండేటువంటి మాయను ఉపసంహరించుకునేటువంటి శక్తి అందులో ఉంటుంది. మనలో మాయ ఉన్నంత వరకు భగవంతుడు దొరకడు. మాయను అధిగమించినప్పుడే భగవంతుని కార్యక్రమాలు చేస్తాం, భగవంతుని అందుకుంటాం. ఆ మాయ ఉపసంహరించబడాలి అంటే ఆ జగన్మాత, జగన్మాయ, జగజ్జనని అయినటువంటి ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదము, అనుగ్రహము, కృప, కరుణ, కటాక్షము లభించాలి. ఆ తల్లి ఆశీర్వాదం కోసము, మాయను అధిగమించడం కోసము దుర్గా సప్తశతిని కూడా భగవద్గీత పూర్తయిన తర్వాత మీకు బృందం అలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. మేడం గారు, కృష్ణ భగవానుడి దర్శనం సంతోషంగా ఉన్నది గురువు గారు మీ ద్వారా. కృష్ణ భగవానుడే మిమ్మల్ని మీ లోపల చూసుకుంటున్నాం, అమ్మగారి లోపల సుధమ్మ గారు, మీరు ఆ కృష్ణ భగవానుడే మాకు ప్రత్యక్షంగా వచ్చినట్టుగా మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. కళ్ళెంబడి నీళ్లు కూడా వస్తున్నాయి సార్. గురువు గారు మీరు చెప్తుంటే ఇంత అదృష్టం మాకు కలిగినందుకు చాలా సంతోషం సార్. మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాంటి వారిని తీర్చిదిద్ది వారి ద్వారా మేము ఎంతో మంది ఇంత బాగా నేర్చుకుంటున్నాం. భగవద్గీతనే కాకుండా ఇంకా మనోధైర్యము, మేము ఎలా ఉండాలి, ఎలా మెలగాలి జీవితంలో, ఈ ప్రాపంచికంలో ఎలా ఉండాలనేది కూడా నేర్చుకుంటున్నాం. మీకు చాలా చాలా పాదాభివందనాలు గురుగారు. గురుపత్నితో సహా మీరు ఏం చెయ్యాలి అని ప్రార్థిస్తున్నారు. మీ ద్వారా మాకు మంచి గురుమాతను ప్రసాదించినారు గురువు గారు. ఆమె శక్తివంతం లేకుండా మాలో దైవభక్తిని,
బోధించినారు. దేవుడు దగ్గరగా తీసుకొని పోయినారు గురువు గారు. మీకు పాదాభివందనాలు. నిమిత్త మాత్రం స్వామి, భగవంతుని దయ. గురువు గారు, మేము ఏప్రిల్ 6వ తేదీ కదిర్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మీరు తప్పకుండా రావాలి. మేము మా అందరి తరపున కోరుకుంటున్నాము. ఇది మా అందరి కోరిక. మా అందరి కోరిక గురువు గారు, మిమ్మల్ని చూసుకోవాలి, మిమ్మల్ని దగ్గరగా అనేసి. దంపతులు రావాలి, ఖచ్చితంగా రావాలి గురువు గారు. మీరు ఖచ్చితంగా చూడాలి, మీ సత్సంగం వినాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం మేమందరం, గ్రూప్ సభ్యులమందరం. భగవంతుని దయ అలా ఉందో చూద్దాము. చాలా ప్లేసుల నుంచి వస్తున్నాం గురుగారు. బెంగళూరు, ప్రొద్దుటూరు, హైదరాబాద్, చాలా పక్క నుంచి వస్తున్నాము. దయచేసి మీరు కూడా వస్తే బాగుంటుందని మేము కోరుకున్నాము. ఆ ఒక్కరోజు మాకు ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు. నమస్తే గురువు గారు, మాది కదిరి. మీరు కదిరికి ఇచ్చేందుకు మాకెంతో ఆనందంగా ఉంది. దయచేసి భార్యాభర్తలు ఇద్దరు మీ పాదాభివందనం చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి. పెద్దలు మీరు చెప్పేంత యోగ్యత మాకు లేదు. దయచేసి వహించండి స్వామి. జై శ్రీ గురుజన, జై శ్రీకృష్ణ. ఇవాళ సుదినం. హరి ఓం. హరి ఓం సార్. మీలాంటి గురువులు ఇద్దరు దొరికినారు సార్ నాకు లైఫ్ లో. నేను చాలా అదృష్టవంతురాలి. పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. నేను చాలా ధన్యవాదాలు సార్. కానీ మాకు మంచి మీ శిష్యురాలు, మాకు గురువుగారు చాలా ఓపికగా చాలా మంచిగా చెప్తారు గురుగారు. మీరు నమ్ముతారు నమ్మరు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఓపికగా పదే అయినా కూడా చెప్తారు. ఇంకా ఏమైనా డౌట్ అడగండి అని అడుగుతూనే ఉంటారు. స్వతహాగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటాను. అయినా కానీ ఆ మేడం ఒక్కసారి క్లాస్ విన్నాక వింటూనే ఉండాలి. ఇది భగవద్గీతలో చాలా నేర్చుకోవాలి అని తెలుసుకొని ఇప్పటికి సంవత్సరం దగ్గర అయిపోతుంది. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. మా ద్వారా కూడా చాలా మందిని చేర్చాము. సో ఇది నిరంతరం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది గురుగారు. ఆ మేడంకి చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ మర్చిపోలేము. క్లాస్ మొదలు పెట్టమనిచ్చి మీతోనే మీ పాదాభివందనాలు చేసి మేము మొదలు పెడతాం ప్రతిరోజు. అందుకని మమ్మల్ని డైరెక్ట్గా చూడాలని మా కోరిక. దయచేసి కాకుండా ప్రయత్నించండి గురుగారు. 6వ తారీఖు. సరే గురుగారు. చాలా ధన్యవాదాలు గురువు గారు. మా మేడం మాత్రం చాలా ఇదిగా, మీ శిష్యురాలు మాకు గురువు గారుగా చాలా అదృష్టం చేస్తున్నాము. మేడం చెప్తా ఉంటే అలా మెస్మరైజ్ అయిపోయి ఉంటాము. మా పాప కూడా అలానే ఇప్పుడు కూడా జాయిన్ లో ఉందని జాయిన్ అవ్వనా, ఇట్లా గురువు గారు జాయిన్ అయ్యారంటే వెంటనే జాయిన్ అయింది. మేడం గారిని మాకు ఇచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు. మీకు కృతజ్ఞతలు గురువు గారు. 6వ తేదీ మాత్రం మిమ్మల్ని లైవ్ గా చూసుకునేందుకు మాకు అదృష్టం ప్రసాదించండి. మేమందరము కుటుంబ సభ్యులుగా పరిగణింపబడినాం మేడం. గురువు గారు, మా మేడం గారు కూడా అట్లనే పరిగణించినారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆధ్యాత్మికంగా మంచి విషయాలు నేర్చుకున్నాము మీ ద్వారా, మీ శిష్యురాల ద్వారా. ధన్యవాదాలు గురుగారు. మా పిల్లలు 2 అబ్బాయిలు కూడా ప్రతి ఆదివారం మేడం గారు ఓపికగా పిల్లలు కూడా నేర్పిస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ. సో మా పిల్లలందరూ కూడా వాళ్ళ మేడం దగ్గర నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు 3వ అధ్యాయంలో స్టార్ట్ అవబోతున్నారు. కానీ మా పిల్లలు ఇప్పటికీ బాగా చెప్తున్నారు, చూడకుండానే చెప్తున్నారు ఇద్దరైతే. సో అట్లా చాలామందికి చాలా విధంగా సహాయపడుతున్నారు మేడం గారు. చాలా ధన్యవాదాలు. ఉన్నారంటున్నారు కదా మీరు. 4 మంచి మాటలు ఏమని చెప్తున్నాము. ఎక్కువ మీ గురువు గారిని పొగుడుతుంటే నాకు జలస్ అవుతుంది. గురువు గారు, మొదట మిమ్మల్ని పొగిడాం సార్. మీరు మా గురువు మాత లాంటి వాళ్ళను తీర్చిదిద్దినందుకు. మీ తర్వాతే మాకు సుధా మేడం గురువు గారు. మీరు ఆనందం ఫీల్ అవుతున్నారు స్వామి, మాకు అనిపిస్తుంది.
మీ ద్వారా అలాంటి గురువు తయారు చేసిన గురువు గారు కదా మీరు. అందుకని ఫస్ట్ ప్రణామాలు మీకే సార్, మీ తర్వాతే మాకు. ఆ గురువు గారే అలాంటి గురువు గారి దగ్గర నుంచి వచ్చారంటే కృష్ణుడు గనక అమ్మని ప్రతి ఇంట్లో సృష్టించినట్టు ప్రతి కొంతమందికి మీరు ఒక గురువుని తయారు చేసి ఇచ్చారండి. అలాంటి గురువు గారండి, మీకు ప్రణామాలు, పాదాభివందనాలండి. వాళ్ళ మనుషులో మాట కాదు, తమాషకు చేసినారు సార్ అని. గురువుని గురువు గారు, పరమ గురువు గారు. నేను ఎప్పుడో ఒకటి అంటుంటాను సార్ మా గ్రూప్ లో, సార్ మాకు దారి మాత్రమే చూపించారు, ఆ దారిలో ఎట్లా నడవాలనేది మేడం నడిచి చూపిస్తున్నారు అని. అది అందరి అభిప్రాయమే సార్. సంతోషం. మనిషికి మార్గదర్శి భగవద్గీత, మెదడుకు మేత భగవద్గీత. మన జీవితాన్ని మనం తరింప చేసుకోవాలంటే ఖచ్చితంగా 5 లక్షణాలు ఉండాలా. ఒకటేమో భగవన్నామం ఎప్పుడు జపం చేసుకుంటూ, 2 భగవద్గీత పారాయణం డైలీ 1 అధ్యాయమా 2 అధ్యాయాల 3 అధ్యాయాల మన సమయాన్ని బట్టి శ్లోకము భావము చదువుతున్నాం. ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మాయ వల్ల జ్ఞానం అనేది మర్చిపోతూ ఉంటాం.